Welcome to MPC Foundation Academy. In this video, we will discuss about the practice questions with solutions from the topic of time, distance and speed. Now we will start our video. Now first question, see here, the speed of a boat in still water 5 meter per second. What is its speed in kilometer per hour? ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ప్రాబ్లమ్ని దే గివెన్ స్పీడ్ ఇన్ మీటర్ పర్ సెకండ్, జస్ట్ వీ హ్యావ్ టు కన్వర్ట్ మీటర్ ఫ్రమ్ మీటర్ పర్ సెకండ్ టు కిలోమీటర్ పర్ అవర్. సో హియర్ ఐ am doing this one. Solution, see here, speed is equal to 5 meter per second. We have to convert from meter per second into kilometer per hour. Now 5 meter per second is equal to 5 into 18 divided by 5, 18 divided by 5 kilometer per hour, 18 divided by 5 kilometer per hour. మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి చేంజ్ చేయాలంటే 18/5తో మల్టిప్లై చేయాలి. అదే కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ బై సెకండ్లకి కన్వర్ట్ చేయాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. నౌ సింప్లిఫికేషన్ చేస్తే 5 క్యాన్సల్. నౌ 18 కిలోమీటర్ పర్ అవర్ అనేది రావడం అయితే జరుగుతుంది. నౌ కరెక్ట్ ఆప్షన్ అనేది ఇక్కడ సి అనే ఆప్షన్ అనేది మనకు రైట్ ఆప్షన్గా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకేనా అండి, నెక్స్ట్ చూద్దాం. సియర్ సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ఎ కార్ మూవింగ్ ఎట్ 20 మీటర్ పర్ సెకండ్ ఫర్ 3 hours. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ కార్ యొక్క వెలాసిటీ, ఆ కార్ యొక్క స్పీడ్ అనేది మనకు 20 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. 20 మీటర్ పర్ సెకండ్తో కనుక స్పీడ్తో ట్రావెల్ చేసేటువంటి ఒక కారు 3 hours ఎంత డిస్టెన్స్ మనకి ఇక్కడ కవర్ చేస్తుంది అనేది క్వశ్చన్. చాలా సింపుల్ అండి, చూద్దాం. గివెన్ డేటా రాసుకుందామండి. సొల్యూషన్, స్పీడ్ ఆఫ్ కార్ ఇది ఈక్వల్ టు 20 మీటర్ పర్ సెకండ్. కానీ మనకు 3 hours ఎంత స్పీడ్ వెళ్తున్నా, ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుందని మనకు ప్రాబ్లం అడుగుతున్నాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి చేంజ్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 20 into 18/5, 18/5 కిలోమీటర్ పర్ అవర్, కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. ఇక్కడ 5 1 జా 5 4 జా 20, 4 into 18, 4 into 18 కిలోమీటర్ పర్ అవర్. మీన్స్ ఇక్కడ 4 into 18 హౌ మచ్ అండి, 72 కిలోమీటర్ పర్ అవర్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అండి ఇన్ కిలోమీటర్ పర్ అవర్లో 72 కిలోమీటర్ పర్ అవర్. అని 1 hourకి అంటే దీని మీనింగ్ ఏంది, 1 hourకి కారు 72 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేస్తే మనకి అకార్డింగ్ టు క్వశ్చన్ 3 hours ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది, దాన్ని మనం ఎక్స్ అనుకుందాం. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ ఎక్స్ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 3 into 72, 3 into 72 హౌ మచ్ అండి, 216 కిలోమీటర్స్, 216 కిలోమీటర్స్. మీన్స్ 3 hours కార్ ఎంత ట్రావెల్ చేస్తుంది, ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుందండి, 216 కిలోమీటర్స్ డిస్టెన్స్ మనకి ఇక్కడ కవర్ చేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. అకార్డింగ్ టు ఆప్షన్స్ కరెక్ట్ ఆప్షన్ ఏంటండి, బి ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్, బి ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ థర్డ్ వన్ అబ్జర్వ్ చేద్దామండి. ఫైండ్ ద టైమ్ టేకెన్ టు కవర్ ఏ డిస్టెన్స్ 0.9 kilometers by a bullock cart moving at 0.25 meter per second. See here, according to question మనం ఏం అర్థం చేసుకోవాలండి, ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి, చదవాలి. చదివితే మనకి ఏం అర్థమవుతుంది, ఇక్కడ టైం టేకెన్ అంటే టీని ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. టైంని మనము ఫైండ్ అవుట్ చేయాలి. టైం టీ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే, డిస్టెన్స్ మనకి డిస్టెన్స్ 0.9 కిలోమీటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ స్పీడ్ ఎంత ఇచ్చాడండి, స్పీడు 0.25
మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. 0.25 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. డిస్టెన్స్ మాత్రం ఎందులో ఇచ్చాడండి? 0.9 కిలోమీటర్స్లో ఇచ్చాడు. స్పీడ్ మాత్రం మీటర్ పర్ సెకండ్స్లో ఇచ్చాడు. నేను స్పీడ్ని కూడా మన కన్వీనియన్స్ గురించి 0.25 ఇంటూ 18/5తో మల్టిప్లై చేస్తే కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. ఇక్కడ 0.25 అనేది ఇక్కడ 5తో కట్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ 0.25 1 0.25 20 వస్తుంది. ఇక్కడ ఎంత మిగిలిందండి? 18/20 కిలోమీటర్ పర్ అవర్ మిగులుతుంది. దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేస్తే 0.9 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. 0.9 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. ఇప్పుడు మనకి ఏమొచ్చిందండి? స్పీడ్ వచ్చింది మరియు డిస్టెన్స్ ఉంది. మనం టైంను ఫైండ్ అవుట్ చేయాలి. ఈజీగా ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇయర్? డిస్టెన్స్ డివైడ్ బై టైం. కానీ మనకేం కావాలండి? టైం కావాలి కాబట్టి టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడు రాసుకున్నట్టయితే డిస్టెన్స్ ఎంత అండి? 0.9. స్పీడ్ ఎంత? 0.9. క్యాన్సిల్ చేస్తే మనకు 1 వస్తుంది. 1 అవర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ టైం ఎందుకు 1 అవర్లో వస్తుందంటే ఇక్కడ మనం ఆల్రెడీ కిలోమీటర్ పర్ అవర్లో తీసుకున్నాం కాబట్టి టైం అనేది కూడా మనకు అవర్లలో వస్తుంది. నౌ ఆన్సర్ ఏంటండి? టైం ఈజ్ ఈక్వల్ టు 1 అవర్లో వస్తుంది. ఓకే, దీన్నే కనుక మనము మీటర్ పర్ సెకండ్స్లో చేస్తే 3600 సెకండ్స్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా 3600 సెకండ్స్ కూడా మనకు 1 అవర్కి ఈక్వల్. అకార్డింగ్ టు క్వశ్చన్ మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సి ఈజ్ రైట్ వన్. సి ఈజ్ ద రైట్ వన్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సి హియర్ నెక్స్ట్ క్వశ్చన్. ఎ ట్రైన్ రన్స్ ఎట్ 45 కిలోమీటర్ పర్ అవర్. హౌ ఫార్ డస్ ఇట్ గో ఇన్ 6 సెకండ్స్? ఇక్కడ ఏమన్నారండి? ట్రైన్ అనేది 45 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తోని అది ట్రావెల్ చేస్తుంది. అది 6 సెకండ్స్లో ఎంత ట్రావెల్ చేస్తుంది అంటున్నాడు. ఇప్పుడు సింపుల్గా ఇచ్చినటువంటి డేటా ప్రకారము స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 45 కిలోమీటర్ బై అవర్. కానీ మనకు 6 సెకండ్స్లో ఆడుతున్నాడు కాబట్టి మనం కిలోమీటర్ పర్ అవర్ని సెకండ్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు 5/18తో మల్టిప్లై చేయాలి. 45 ఇంటూ 5/18 మీటర్ బై సెకండ్. నౌ 18 9 2 9 5 మనకి ఎంత అండి? 5 ఇంటూ 5/2 రావడం జరుగుతుంది మీటర్ పర్ సెకండ్. దట్ ఈజ్ ఈక్వల్ టు 25/2 మీటర్ పర్ సెకండ్. 25/2 మీటర్ పర్ సెకండ్ మీన్స్ ఇక్కడ ఏమంటున్నామండి? 1 సెకండ్ టైంలో అది ట్రైన్ ఎంత ట్రావెల్ చేస్తుంది? 25/2 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది డిస్టెన్స్. కానీ మనకు అకార్డింగ్ టు క్వశ్చన్ 6 సెకండ్స్లో ఎంత ట్రావెల్ చేస్తుంది అంటున్నాడు. మనం ఎక్స్ అనుకుంటే క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 25/2. 2 1 2 3 మనకు 75 మీటర్స్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ మీటర్స్ ఎందుకు వస్తుందంటే ఆల్రెడీ మనం మీటర్ బై సెకండ్స్లో ఉంది కాబట్టి మనకు ఆన్సర్ అనేది మీటర్స్లో రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారము మనకు ఏ ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్. ఈ ప్రాబ్లంలో కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు. మనం దాన్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మనకు సెకండ్స్లో క్వశ్చన్ అడుగుతున్నాడు, ఆన్సర్స్ కూడా మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ చూద్దామండి. See here, a train 315 meters long is running at 54 kilometers per hour. How much time will it takes to cross a pole అంటున్నాడు. ఒక ట్రైన్ యొక్క లెంత్ అనేది 315 మీటర్స్ అంటున్నాడు. ఆ ట్రైన్ యొక్క స్పీడ్ అనేది 54 కిలోమీటర్ పర్ అవర్ అంటున్నాడు. అది ఒక పోల్ను క్రాస్ చేయడానికి ఎంత టైం అనేది తీసుకుంటుంది అని మనకి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఇక్కడ సింపుల్గా మనం ఏం చేయాలండి? టైంని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ రాసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలండి? మనము ఇక్కడ పోల్ను క్రాస్ చేయాలి కాబట్టి పోల్ యొక్క లెంత్ను కనుక మనము నెగ్లిజిబుల్ అనుకుంటే డిస్టెన్స్ అనేది ఈజీగా మనకి డిస్టెన్స్ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 315 మీటర్స్ అవుతుంది. మనకు డిస్టెన్స్ ఎందులో ఉందండి? 315 మీటర్స్లో ఉంది. కానీ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎందులో ఉంది? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. 54 కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. మనకి ఇచ్చినటువంటి టైం కూడా ఆప్షన్స్లో సెకండ్స్లో అడిగాడు కాబట్టి
మనం మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 54 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చుకోవాలంటే 5/18తో మనం మల్టిప్లై చేయాలి. 5/18 మీటర్ పర్ సెకండ్. నౌ 18 1 जा 18, 18 3 जा 54. నౌ 15 మీటర్ పర్ సెకండ్. ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ హౌ మచ్ 15 మీటర్ పర్ సెకండ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకు స్పీడ్ వచ్చింది. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే టైం కదా. స్పీడ్ ఫార్ములా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కాబట్టి మనకు డిస్టెన్స్ ఎంత అండి, లెంత్ ఆఫ్ ద ట్రైన్ కాబట్టి 315 డివైడ్ బై 15. టైం ఎంత అండి, సారీ మనకు ఈ ఫార్ములా నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది టైం కదా. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడ్ బై స్పీడ్ తీసుకోవాలి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 315 మీటర్స్. స్పీడ్ అనేది 15 మీటర్ పర్ సెకండ్ అని చెప్తున్నాం మనం ఇక్కడ. ఈ రెండింటిని కనుక మనము సింప్లిఫికేషన్ చేసేస్తే మనకి ఎంత వస్తుందండి ఆన్సర్ 315/15 అంటే 21 సెకండ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. 21 సెకండ్స్ ఆ టైం అనేది రావడం జరుగుతుంది. ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారం మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో డి ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. డి ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ చూద్దామండి. ఏ ట్రైన్ ఈజ్ రన్నింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 42 km/h. ఇఫ్ ఇట్ క్రాసెస్ ఏ పోల్ ఇన్ 20 seconds ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అంటున్నాడు. ఇక్కడ చూడండి ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారము స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంత అండి, సొల్యూషన్ రాద్దాము. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 42 km/h. ఇక్కడ మనకు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నా, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. తీసుకునే విషయంలో పోల్ కాబట్టి పోల్ యొక్క లెంత్ చాలా తక్కువగా ఉంటుందని నెగ్లెక్ట్ చేసినట్టయితే మనము డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసినట్టయితే మనకి లెంత్ ఆఫ్ ద ట్రైన్ అనేది వస్తుంది. మనం లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే దేన్ని ఫైండ్ అవుట్ చేయాలండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకు స్పీడ్ ఇచ్చాడు, స్పీడ్ 42 km/h ఇచ్చాడు. నెక్స్ట్ టైం కూడా ఇచ్చాడు. టైం ఈజ్ ఈక్వల్ టు 20 seconds అంటున్నాడు. 20 seconds అని అంటున్నాడు. ఇప్పుడు నేను స్పీడ్ని ఎందులో చేంజ్ చేసుకుంటానండి, మీటర్ పర్ సెకండ్స్లో చేంజ్ చేసుకుంటా. దట్ ఈజ్ ఈక్వల్ టు 42 × 5/18 మీటర్ పర్ సెకండ్. 5/18లో 6తో కట్ చేస్తే 6 3 जा 18, 6 7 जा 42. ఇక్కడ మనకు 35/3 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. 35/3 మీటర్ పర్ సెకండ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇదేంటండి స్పీడ్ ఇది. కానీ మనకు కావాల్సింది ఏంటంటే డిస్టెన్స్ కావాలి కాబట్టి ఫార్ములా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇయర్, డిస్టెన్స్ బై టైం. మనకు కావాల్సింది డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఇంటూ టైం కాబట్టి మనం ఇక్కడ స్పీడ్ ఎంత అండి 20 seconds అంటున్నాడు. ఇంటూ టైం ఎంత, టైం అనేది 20 seconds. స్పీడ్ ఎంత అండి, స్పీడు 35/3 మీటర్ పర్ సెకండ్ ఇంటూ 20 తీసుకున్నట్టయితే మనకి 700/3 రావడం జరుగుతుంది. 700/3 ఈజ్ నథింగ్ బట్ 233.33 మీటర్స్. ఎందుకంటే మనము మీటర్ బై సెకండ్లో తీసుకున్నాం కాబట్టి. ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇయర్, డిస్టెన్స్ అన్న లెంత్ ఆఫ్ ద ట్రైన్ అన్న ఒకటే కాబట్టి లెంత్ ఆఫ్ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 233.33 మీటర్స్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అకార్డింగ్ టు క్వశ్చన్ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆప్షన్ అనేది బి ఆప్షన్. రైట్ ఆప్షన్ ఏంటంటే బి ఆప్షన్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్లో డేటా ఏమి ఇచ్చాడు, ఎందులో ఏ యూనిట్స్లో ఇచ్చాడు, మనకి ఆ డేటాకు అనుగుణంగా మనము దేన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఏ ఫిజికల్ క్వాంటిటీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫిజికల్ క్వాంటిటీని ఫైండ్ అవుట్ చేయాలంటే యూనిట్స్ ఏమున్నాయి, ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కూడా ఏ యూనిట్స్లో ఉన్నాయి, అవన్నిటిని కూడా మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని ఆ ప్రాబ్లం కనుక కూల్గా చేసినట్టయితే మనకి ఈజీగా ఆన్సర్ రావడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు క్లియర్గా రావాలంటే ఖచ్చితంగా పెన్ నోట్బుక్తో ప్రాక్టీస్ చేస్తేనే మీకు పర్ఫెక్ట్ రావడం అయితే జరుగుతుంది. నౌ వీ విల్ స్టాప్ హియర్. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ వీ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.